నా డైలాగ్స్ కూడా త్రివిక్రమ్ గారు ట్రాన్స్లేట్ చేస్తూ బాగుంటుంది. హలో, వంశీ అడిగిన సౌండ్ ఇక్కడి నుంచే మొదలు కావాలా? ఇంకా 3 రోజులే ఉంది. ఏమడిగాడు వంశీరా? దేవర సౌండ్ ఇండియా మొత్తం వినిపించాలా? ఇప్పుడు మనోడికి తెలుగు స్టేట్స్ కాదు, ఇండియా మొత్తం వినిపించాలి. NTRRR ఇద్దరు లెజెండ్స్ ముందున్నారు, నందమూరి తారక రామారావు గారు అండ్ రితిక్ రోషన్ గారు. రితిక్ జీ, వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అండ్ ఎన్టీఆర్ చాలా రోజుల నుంచి తారక్ ప్రతి సినిమాని పట్టుకొని ఎలా హిట్లు కొడుతూ 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 ఆల్ ఇండియా వరల్డ్లోనే ఇప్పుడు మన ఎన్టీఆర్ సౌండ్ వినిపిస్తూనే ఉంది. అంతేనా? ఇంకా వంశీ, ఈ సౌండ్ చూస్తేనే నీకు తెలుస్తుంది 14th రోజు మనోళ్ళు మామూలుగా లేరు, నందమూరి అభిమానులు. అండ్ అయాన్జీ, సో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్, చాలా కుర్రాల్లాగే కనిపిస్తున్నాడు కానీ ఆల్రెడీ 2 సూపర్ హిట్లు తీసి ఇచ్చేసాడు, హ్యాట్రిక్ కోసం రెడీగా ఉన్నాడు. మొన్నే వైఆర్ఎఫ్ అక్షయ్జీ చాలా రోజుల తర్వాత హిందీలో మొన్నే లవ్ స్టోరీ తీసి వరల్డ్ వైడ్గా హైయెస్ట్ గ్రాసర్ తెచ్చేసుకున్నారు. సో ఈ సినిమా వార్ 2 తెలుగు స్టేట్సే కాదు, ఎవ్రీవేర్ ఈజ్ గోయింగ్ టు బ్లాక్ బాస్టర్. సో వంశీ అంత కాన్ఫిడెన్స్గా ఇచ్చేసాడు కదా, ఉంటే రెడీగా ఉంటానని. వంశీతో పాటు నేను కూడా అంటున్నాను, ఇట్స్ గోయింగ్ టు బ్లాక్ बास्टर. तारक, ऋतिक जी, सो 14th के लिए जस्ट 72 आवर्स हम लोग इंतजार में आपका दोनों का डांस देखने के लिए. अभी अक्षय को पूछा हूँ, अक्षय जी क्या है, रोलिंग टाइटल्स में है क्या गाना? नहीं नहीं सर, पिक्चर में राइट टाइम में आएगा. ఇక్కడున్న వాళ్ళ అందరూ నాకు చాలా ఇష్టమైన వాళ్ళే. ఈ సినిమాలో నటించిన నాకు చాలా సన్నిహితులు, నేనెంతో అభిమానించే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయనతో నా ప్రయాణం దాదాపుగా 25 ఏళ్ళు, ఆయన సినీ ప్రయాణం 25 ఏళ్ళు. అండ్ నేను సినిమాల్లోకి రాకముందు థియేటర్కి వెళ్ళి చప్పట్లు కొట్టి చూసిన కహో నా ప్యార్ హే హీరో రితిక్ రోషన్ గారు. అండ్ ఏ జవానీ సినిమా కంటిన్యూస్గా 12 సార్లు చూశాను. ఇప్పుడే నేను అయాన్కి చెప్తున్నాను, నాకు ఇష్టమైన దర్శకుడు. అండ్ నా కుటుంబ సభ్యుల్లో ఒకరైన నాకు ఇష్టమైన మనిషి నాగవంశీ. ఇలా అందరూ ఒకే చోట నీ ఫంక్షన్కి రావటం, అండ్ రామారావు గారిని ఇష్టపడే ఎంతమంది జనంతో స్ట్రైట్గా మళ్ళీ చాలా రోజుల తర్వాత మాట్లాడాల్సి రావటం. మనం ఒకసారి మ్యాడ్ ఫంక్షన్ కలిసినప్పుడు దాన్ని దేవరనామ సంవత్సరం అని చెప్పాం కదా, మరి ఈ సంవత్సరాన్ని హృతిక్ రామారావు సంవత్సరంగా ప్రకటిద్దాం మనం దీన్ని. ఎందుకంటే వాళ్ళిద్దరిని చూడటానికి చాలామంది పాత వాళ్ళు చెప్తూ ఉంటారు కదా 2 కళ్ళు సరిపోవని. అలా వాళ్ళిద్దరిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు నిజంగానే. ఎందుకంటే ఆ సాంగ్ టీజర్ వస్తుంటే దాని ఎఫెక్ట్ కూడా అలాగే ఉంది, బ్లాక్అవుట్ అయ్యి మళ్ళీ వస్తుంది విజువల్. సో ఇద్దరిని చూడటానికి వాళ్ళు మెరుపు తీగల్లా కదులుతున్నారు అంటారు కదా, ఇద్దరిని చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. సో దిల్ రాజు గారు చెప్పినట్టు మనం 72 గంటల తర్వాత థియేటర్లో దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేద్దాం. నాకు అయాన్ గారు ఇందాక చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, అసలు ప్రపంచంలో ఎవరైతే ఇద్దరి ముందు అసలు నోట్లోంచి మాట రాదో వాళ్ళిద్దరు కింద ఉన్నారు. మీరు అరిస్తే ఇంకా వచ్చేది కూడా రాదు. నాకు అసలు త్రివిక్రమ్ గారి ముందు కానీ తారకన్న ముందు కానీ మాట్లాడాలని నేను భయం. కొంచెం మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసి అరవకుండా ఉంటే నేను. ఎలా ఉంది ఆంబియన్స్ అంతా? అన్నని హిందీ సినిమాకి తీసుకెళ్తున్నట్టు లేదు కదా, హృతిక్ గారిని తెలుగు సినిమాకి తీసుకొచ్చినట్టు ఉంది కదా. రేపు సినిమా కూడా అలానే ఉంటుంది. ఎవరైనా హిందీ డబ్బింగ్ సినిమానా ఇది అది అంటే ఇదే చెప్పండి. పొద్దున ప్రోమో చూశారు కదా, ఏదైనా లిప్సింగ్తో సహా అంతా ఒక ప్రాపర్ తెలుగు సినిమా ఇది. థియేటర్లోంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు అయన్ ముఖర్జీ గారు తెలుగు ఆడియన్స్ కంటే ఆమె తెలుగు డైరెక్టర్ ఇప్పుడు దాకా చూపించిన దానికంటే బాగా చూపించారు తారక్ అని అందరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు రేపు బయటికి వెళ్ళేటప్పుడు.
అందుకే ఈ మిగతా అన్నిటి గురించి ఆలోచించకండి. ప్రాపర్ తెలుగు సినిమా, మనం హృతిక్ గారిని తెలుగు ఇండస్ట్రీలోకి వెల్కమ్ చేస్తున్నాము. అది ఎంత గ్రాండ్గా వెల్కమ్ చేస్తున్నాం అనేది 14th మీరు చూపించాలి ఖచ్చితంగా. సెప్టెంబర్ 27వ తారీఖున లాస్ట్ ఇయర్ దేవరాకి ఎంత ప్రేమ చూపించామో దానికి 10 చూపించాలి. అన్న పవర్ ఇండియా అంతా తెలియాలంటే మీరు సెప్టెంబర్ 27 కంటే 10 చూపించాలి, గుర్తుపెట్టుకోండి. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వేస్తుందో దానికంటే ₹1 మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున. గుర్తుంది కదా, హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మన నెట్ ఎక్కువ ఉండాలి. దేవరా కంటే 10 ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి. ఇది మీ బాధ్యత ఈసారి. అన్న కాలర్ ఇన్ని రోజులు మన కోసం ఎగరేశారు, మనం ఇప్పుడు అన్న ఇండియాలో కాలర్ ఎగరేలా చేయాలి. మీరు చెప్పినట్టు సినిమాని తీసుకొచ్చాం, గ్రాండ్గా ల్యాండ్ చేస్తున్నాం. ఇక మిగతా బాధ్యత అంతా మీదే, గుర్తుపెట్టుకోండి. మీ మీద వదిలేస్తున్నాం 14వ తారీఖు కోసం. నేను చెప్పాలంతా చెప్పాను. ఆ సినిమా మాత్రం చాలా బాగుంది. మీరు సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు, అదైతే గ్యారంటీ. ఏమాత్రం సినిమా బాగోలేదన్నా మామూలుగానే తిట్టడం అలవాటే కదా నన్ను, దానికి 10 తిడుతురు. కానీ సినిమా చూసిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. బయటికి వెళ్ళిన తర్వాత అద్భుతమైన తెలుగు సినిమా చూసామని అనుకోకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడండి అడగను మిమ్మల్ని. సరే, ఇప్పటిదాకా వర్షం పడలేదు, లేట్ అయిపోతే వర్షం పడిపోద్దేమో. నాకు చాలా ఆనందంగా ఉంది, ఎవరు తడవలేదు ఇక్కడ. ప్లీజ్ చాలా మాట్లాడాలి. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి సార్, ఐఎమ్ గోన్ స్పీక్ ఇన్ తెలుగు అండ్ దెన్ ఐ విల్ ప్రాబబ్లీ ట్రాన్స్లేట్ అ లిటిల్ బిట్ ఫర్ యూ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, అభిమాన సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఇంత అద్భుతంగా మీ అందరితో ఈ పండుగని జరుపుకోవడానికి నన్ను బాగా బలవంతం పెట్టిన వంశీకి థ్యాంక్స్. మీకు గుర్తుందో లేదో, సరిగ్గా 12-13 సంవత్సరాలు క్రితం అనుకుంటాను, బాద్షా ఫంక్షన్ జరిగినప్పుడు వరంగల్కి చెందినటువంటి ఒక అభిమాని ప్రాణాల్ని కోల్పోవడం జరిగింది తొక్కిసలాట్లో. ఆ రోజు నుంచి కొంచెం నేను బయట పబ్లిక్ ఈవెంట్లకి కొంచెం దూరంగా ఉన్నాను. కానీ 25 వసంతాలు పూర్తవడంతో మీ అందరినీ కలుసుకోవాలి అనే ఒక తాపత్రయం ఉండింది. దానికి నన్ను ఫోర్స్ చేసిన వంశీకి మళ్ళీ థ్యాంక్స్. వంశీ నన్ను ఫోర్స్ చేసేలా చేసిన మీ అందరికీ థ్యాంక్స్. ఇదంతా అయిపోయింది కాబట్టి ముందుకు రావాలా? మీరు అరవను అంటే ముందుకు వస్తాను, నన్ను మాట్లాడనివ్వండి. ఓకే ఓకే తమ్ముళ్ళు, నైస్. వార్ 2 అనే చిత్రం నేను చెయ్యడానికి ముఖ్యమైన కారణం కథలో బలం కానివ్వండి, కథలో ఉండే పొటెన్షియల్ కానివ్వండి, ఇవన్నీ తీసి పక్కన పెడితే నన్ను ఈ చిత్రంలో ఖచ్చితంగా నువ్వు ఈ మూవీ చెయ్యాలి అని నన్ను వెంటపడి నాకు భరోసాని కల్పించి, అందరికీ నమస్కారం. హైదరాబాద్ ఎలా ఉన్నారు? I hope everybody is comfortable. Thank you for coming. Thank you for this warm welcome. Thank you. I want to hear the roar of the Tiger fans. తారక్, నీకు అన్న, నాకు తుమ్ముడు. We are all brothers and we are a family. Seeing you all of here, seeing all of you here, I'm so honored and I am so grateful. Thank you, Hyderabad. A long time ago, I was
shooting here for Krish. And I experienced the hospitality, the love, the warmth of the Telugu people. And I am so happy to be back. I'm so happy to be back now, 4 days away from the release of War 2. యుద్ధానికి రెడీనా? And I want to say, Tarak and I started as co-stars and we ended up like brothers in real life. I want everyone to give me a promise today. Will you give me a promise? I want you to promise me that you will love my brother the same way forever. Because he deserves it. Sorry, I did not answer your question. Pratik I sir, was taken in by the love. we just love it. We just love it. We love the way you connected with the audience. And I was asking you the question, where does War 2 fit in your filmography in this 25 years journey? War 2 sits right on top of everything that I have done. Right on top. The love and appreciation and encouragement I got when I played Kabir in War 1. That reminded me of the love that I got in Kahuna Pyar Hai, the love I got in Dhoom 2, in Krish. And this time I'm coming back with Kabir. And it is such a joy to play that character that everyone loved so much. I humbly hope that you all enjoy him again. This time he is even more intense and even more in a dilemma and very, very emotional. And he is in front of none other than the real tiger himself. So this is, I think, going to be something unmissable. Unmissable.